రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఓవైపు ఉక్కపోతూ ఉంటోంది, మరోవైపు వర్షాలు పడుతున్నాయి. పులిహోరలో పులి ఉండదన్నట్టు చలికాలంలో చలి తీవ్రతే కనపడటం లేదు. అయితే ఈ వింటర్ సీజన్ పై లానినో ఎఫెక్ట్ ఉండడంతో పెద్దగా చలి కనిపించడం లేదంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. శీతాకాలం ప్రారంభమైన రాష్ట్రంలో చలి తీవ్రత అంతగా కనిపించడం లేదు. పైగా రాష్ట్రంలో ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా కదలడం, మొన్నటి వరకు మోంథా తుపానుతో వర్షాలు కురిశాయి. మార్నింగ్ టైంలో కొద్దిగా చల్లున్నా మధ్యాహ్నం సాయంత్రం ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రాత్రి వేడి వాతావరణం ఉంటోంది. రాష్ట్రంలో గత 2-3 ఏళ్లుగా వాతావరణంలో అసాధారణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎండాకాలమా, వానాకాలమా, చలికాలమా చెప్పలేని గందరగోళం నెలకొంది. గ్లోబలైజేషన్, అర్బనైజేషన్తో పాటు మానవ తప్పిదాలతో వాతావరణంలో అంతు చిక్కని పరిస్థితులు నెలకొంటున్నాయంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇక ఈ ఏడాది వానాకాలంలో జూన్, జూలైలోనూ అంతగా వర్షాలు లేనప్పటికీ ఆగస్టు, సెప్టెంబర్లో మంచి వర్షాలు కురిశాయి. ప్రతి ఏటా అక్టోబర్ నెలలో చలికాలం మొదలవుతుంది. కానీ ఈసారి అక్టోబర్లోనూ విస్తారంగా వర్షాలు కురిశాయి. ఇక నవంబర్ మొదలై వారం గడుస్తున్నా చలి మాత్రం కనిపించడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అనగానే శీతల గాలులు అనేవి రాష్ట్రంలో ప్రవేశించి క్రమేపీ చలి తీవ్రత అనేది పెరిగే అవకాశం కనిపిస్తుంది అనేసి ఒక అంచనా. జూన్, జూలైలో మనకి ఆశించిన మేర రానప్పటికీ ఆగస్ట్, సెప్టెంబర్లో ఆల్మోస్ట్ సంవత్సరానికి సరిపడినట్టు వర్షం అనేది కూడా నమోదైంది. నవంబర్, డిసెంబర్ కూడా కొనసాగినప్పటికీ కూడా క్రమేపీ ఇవి బలహీనపడే అవకాశం కూడా ఈ ఫేజ్ కూడా ఉండి కనిపిస్తుంది. ఈ యొక్క సీజన్లో మనకి ఒక విధంగా చలి తీవ్రత కొంచెం నైట్ పూట తగ్గినప్పటికీ కూడా పగటిపూట ఉష్ణ తీవ్రత డ్రాప్ అవడం వల్ల ఒక విధంగా చలి తీవ్రత పెరుగుతుంది అనేసి మనకున్నటువంటి నవంబర్ నివేదిక ప్రకారం అంచనా వేయవచ్చు. రాష్ట్రంలో గత కొన్ని సంవత్సరాలుగా శీతాకాలంలో వీచే కోల్డ్ వేవ్స్ తగ్గుతున్నాయి. అయితే ఈ నెలలో పగటి ఉష్ణోగ్రతలు తగ్గినప్పటికీ రాత్రిపూట ఉష్ణోగ్రతలు పెరుగుతాయని చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు.